మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. నేను రాత్రి సమంత గారు నటించిన 'మా ఇంటి బంగారం' ప్రీమియర్ షో చూసి రివ్యూ అప్లోడ్ చేసి అండ్ నాకైతే నిద్ర రాక నేనైతే మళ్ళీ 'గ్రే మ్యాన్' 2025లో రిలీజ్ అయింది. అది చూసి అండ్ 'అతిరథి' మూవీ చూసి నేనైతే నిద్రపోయాను గైస్. అండ్ నేనైతే పొద్దున్నే లేచి మీకైతే రివ్యూ ఇస్తున్నాను గైస్. అండ్ నెక్స్ట్ 'గ్రే మ్యాన్' 2025లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ కూడా మన ఛానల్‌లో వస్తది. అండ్ అనుపమ నటించిన 'మరీచిక్' మూవీ కూడా మన ఛానల్‌లో ఫస్ట్ రోజే చూసి మూవీ రివ్యూ ఇవ్వడం జరిగింది గైస్. ఒకసారి మన ఛానల్‌లో చెక్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే మీరు చూడండి. సో నా కష్టం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 2026లో రిలీజ్ అయిన 'అతిరథి' మూవీ రివ్యూ విషయానికి వస్తే డైరెక్టెడ్ బై అరుణ్ అనిరుద్ధన్. సో రన్ టైం వచ్చేసి 2 గంటల 35 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఇదైతే మూవీ ఓటీటీలో అయితే స్టార్ట్ అయింది గైస్. సో ఇది రీజన్ బట్టి అవైలబుల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడొచ్చు. సో స్టోరీ లైన్ ఏంటంటే కథ సామకుట్టి అనే కాలేజ్ స్టూడెంట్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. కాలేజీలో బ్యాన్ చేసిన ఫెస్టివల్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి ట్రై చేస్తాడు. ఆ ప్రయత్నం వల్ల క్యాంపస్లో గొడవలు, రైవలబిలిటీ, కామెడీ, ఎమోషన్స్ మరియు యాక్షన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. చివరికి ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా ముగిసింది అనేది సినిమా మెయిన్ పాయింట్. సో నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. మాస్టర్ పీస్ లాగైతే నాకైతే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్, కామెడీ మరియు క్లైమాక్స్ సీన్స్ మూవీని బెటర్గా మార్చేస్తాయి. యూత్ ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ మూవీ డైరెక్టర్ అరుణ్ అనిరుద్ధన్కి డైరెక్టర్ డెబ్యూట్ ఫిలిం అయితే ఇది గైస్. సో ఇప్పటికే మిన్నల్ మురళికి రైటర్గా వర్క్ చేశాడు. అలాగే టొవినో థామస్ మరియు బేసిల్ జోసెఫ్ కాంబినేషన్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే యూత్ఫుల్ కాలేజ్ బ్యాక్డ్రాప్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. లీడ్ యాక్టర్స్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది, రన్ టైం ఎక్కువ అనిపించవచ్చు. కొన్ని ఎమోషనల్ సీన్స్ స్ట్రాంగ్గా కనెక్ట్ అవ్వవు. స్టోరీలో కొత్తదనం తక్కువగా ఉంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మేజర్ డల్ కంటెంట్ ఏం లేదు గైస్. కొన్ని కాలేజ్ రొమాన్స్ సీన్స్ అయితే ఉంటాయి, యూత్ కామెడీ మరియు కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉంటాయి, కానీ ఫ్యామిలీతో చూడడానికి పెద్ద ప్రాబ్లం లేదు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎనర్జెటిక్గా ఉంటుంది. సాంగ్స్ యావరేజ్ నుండి గుడ్ రేంజ్లో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్ క్యాన్వాస్ అట్మాస్ఫియర్ని బాగా చూపించింది. సో ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బెటర్ అనిపించేదని నా ఫీలింగ్. ఫ్రెండ్స్తో కలిసి మీరైతే మూవీ అయితే ఎంజాయ్ చేస్తే మాత్రం వన్ టైం వాచబుల్ ఫీలింగ్ అయితే కలిగింది గైస్. ఫ్యామిలీతో కలిసి చూడాలంటే మాత్రం సో మీకైతే నచ్చకపోవచ్చు. సీరియస్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం యావరేజ్ అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. అతిరథి కంప్లీట్గా యూత్ ఆడియన్స్ని టార్గెట్ చేసిన క్యాంపస్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న, సెకండ్ హాఫ్ కామెడీ, యాక్షన్ మరియు క్లైమాక్స్ మూవీని సేవ్ చేశాయి. ఎక్స్పెక్టేషన్స్ నార్మల్గా పెట్టుకొని చూస్తే మంచి వన్ టైం వాచ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ టైం మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.